హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో కప్పు బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా నిమిషాల్లో అయిపోయే ఈ స్నాక్స్ని చేయండి, చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టీ టైంలోకైనా పిల్లలకి ఏదైనా స్నాక్స్ని సింపుల్గా చేయాలన్నా ఈ స్నాక్స్ని ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకొని గ్రైండ్ చేయండి. ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ అవ్వదండి, మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి 2 కప్పుల దాకా నీళ్ళను కొలిచి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా వాము, మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. నేనైతే 1/2 టీ స్పూన్ దాకా వేసానండి, ఇంతకన్నా ఎక్కువైతే పట్టదు. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్లోకి కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళను మరిగించండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు వెంటనే ఫ్లేమ్ను సిమ్లో ఉంచి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. కలపడం మాత్రం ఆపొద్దండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. సో రవ్వ మొత్తాన్ని వేసేసి రవ్వ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడేదాకా కలుపుతూ ఉండండి. ఎక్కడ ఉండలనేది లేకుండా గరిటెతో బాగా మ్యాష్ చేస్తూ కలపండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా పొడి బియ్యం పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో బాగా మ్యాష్ చేస్తూ కలపండి. బియ్యం పిండి వేయడం వల్ల మనం చేసే స్నాక్స్ బాగా క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఈ స్నాక్స్ పగిలిపోకుండా బైండింగ్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. నీళ్ళు కూడా వేయాల్సిన పని లేదండి, రవ్వలోని తేమతోనే ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కకు దించేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న బంగాళాదుంపని ఉడికించి పైన పొట్టు తీసేసి తురుముకొని ఇందులోకి వేసుకోండి. నేను తీసుకున్న బంగాళాదుంపలు చిన్నవి కాబట్టి 2 దాకా తీసుకున్నానండి. మీరు మీడియం సైజులో ఉన్న బంగాళాదుంపని 1 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలపండి. మనం చేసే ఈ స్నాక్స్ ఆయిల్ పీల్చకుండా ఉండాలన్నా లేదా పగిలిపోకుండా ఉండాలన్నా మొత్తం మనం ఇక్కడ పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండి చాలా సాఫ్ట్గా అయిపోవాలి. సో అంతవరకు కూడా ఇలా బాగా మ్యాష్ చేస్తూ కలపండి. సో ఇలా పిండి ముద్ద అయ్యేదాకా కూడా కలపండి. చూసారు కదా, ఇలా ముద్దలాగా కలిపేసి పిండి చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిలో నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్లో చుట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. షేప్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. సో చూసారు కదా, సేమ్ ఇలానే మనం కలిపి పెట్టిన పిండి మొత్తాన్ని కూడా ఇదే షేప్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి వేయకుండా మీరు తీసుకున్న కడాయి సైజును బట్టి ఆయిల్ని బట్టి బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు ఆగి అప్పుడు నిదానంగా గరిటెతో అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేయండి. ఆయిల్లో వచ్చే నురగ తగ్గి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని పక్కకు తీసేయండి, లేదా టిష్యూ పేపర్ ఉంటే అందులోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం పీల్చేస్తుంది. సేమ్ ఇలానే మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక తీసేయండి. సో అంతేనండి, చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా స్నాక్స్ అయితే తయారైపోయాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు లేదా ఈవినింగ్ టీ టైంలోకైనా పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా ఏవైనా స్నాక్స్ చేయాలంటే వెంటనే ఇలా స్నాక్స్ చేసేయండి. అప్పటికప్పుడు జస్ట్ అరగంటలో అయితే తయారు చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి
ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.